నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం చేరుకున్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికిన పార్టీ నేతలు జన సైనికులు గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం సిఏఏ చట్టం రాజ్యాంగ వ్యతిరేక చట్టం పలువురు నేతల ఆగ్రహం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రౌండ్ టేబుల్ సమావేశం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు పిఠాపురంలో అభిమానులు బ్రహ్మరథం పట్టారు ఎన్నికల శంఖారావం పూరించడానికి వచ్చిన పవన్కు ఘనంగా స్వాగతం పలికారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించడానికి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు మంగళగిరి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్లూరు నగర పంచాయతీలోని జడ్పీ హైస్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతన్ నానాజీ పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు జనసేన పార్టీ టీడీపీ పిఠాపురం నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ శ్రీ వత్సవాయి గిరీష్ వర్మ అడ్డగర్ల శివ అల్లవరపు నగేష్ రావు అక్షయ్ తెలగనశెట్టి వెంకటేశ్వరరావు కటార తమ్మైనాయుడు జ్యోతుల సతీష్ మాదేపల్లి శ్రీను కురుకుళం రాంబాబు సోరవరపు కృష్ణారావు రెడ్డెన్ రమేష్ చెల్లిపోని సతీష్ తదితరులు పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం పలికిన వారిలో ఉన్నారు వేద పండితులు అదేవిధంగా ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి పవన్ కళ్యాణ్కు వేద ఆశీర్వచనం అందజేశారు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్ మార్గంలో పిఠాపురం మండలం దొంతమూరులోని మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసేందుకు వెళ్లారు కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన సాగిస్తున్న జగన్ను గద్దెదించడమే లక్ష్యంగా కూటమి ఆవిర్భవించిందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు ఈరోజు కాతేరు గ్రామంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు సప్పా చిన్నారావు అధ్యక్షతన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు పర్యవేక్షణలో జనసేన నాయకులతో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి గోరంట్ల హాజరయ్యారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ జగన్ మరోసారి అధికారంలోకి రావాలనే కోరికతో ఇప్పటికే వారి బ్యాచ్ సూట్ కేసులతో రాష్ట్రంలో దిగిపోయారని మద్యం ఇసుక గంజాయి ఇలా ఎన్నో మాఫియాలను పెంచి పోషిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని జగన్పై విరుచుకుపడ్డారు నియోజకవర్గంలోని జనసేన నాయకులను కార్యకర్తలను టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు సమానంగా చూసుకుంటారని టీడీపీ జనసేన నాయకులు ఎటువంటి విభేదాలు లేకుండా రూరల్ నియోజకవర్గంలో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రూరల్ టీడీపీ అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్ జనసేన గ్రామ అధ్యక్షులు డాక్టర్ రాకుర్తి రామచంద్ర టీడీపీ గ్రామాధ్యక్షులు బిక్కిన సాంబ కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్ నున్నం కృష్ణ మన్యం పెదబాబు కురుకురు కిషోర్ గంగినాని సింగ్ సురేంద్ర ప్రసాద్ పెన్నెంరెడ్డి సత్యనారాయణ జన సైనికులు గురజాడ రాజేశ్వరి గట్రోతు సురేష్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఈ అభ్యర్థిగా వచ్చిన వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ యొక్క అవినీతి అక్రమాల మీద కూడా వెలుగులోకి తేవాలని ఇవాళ నిర్ణయించాం దాని ప్రకారం మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తాం ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేస్తాం వాలంటీర్ వ్యవస్థ అధికార దుర్వినియోగం చేస్తే ఎండగట్టడానికి కానీ ఆపడానికి కానీ నిరోధించడానికి కానీ మేము ప్రయత్నం చేస్తాం సైనిక మనం చేస్తూ ఆ రోడ్డు వేసింది కూడా మొత్తం అటుపోయి వేసిన రోడ్లన్నీ వేసేసారు ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఇటు చుట్టూ రోడ్ సిమెంట్ రోడ్ ఉమ్మడి అభ్యర్థి అయిన బుచ్చయ్య చౌదరి గారిని నగ్గించుకుని తర్వాత ఆయనతో మన సమస్యలన్నీ పరిష్కారం దిశగా సాగుతూ ముందుకెళ్లాలని కోరుకుంటూ
పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం సీసీఏ అమలు కోసం రాజ్యాంగ నిబంధనలు తొంగలో తొక్కిందని, సీసీఏ అనేది రాజ్యాంగ వ్యతిరేక చట్టమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. సిపిఐ కార్యాలయంలో సిఏఏ పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, లౌకిక భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా అక్కినేని వనజ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2019లో చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇప్పుడు అమలు చేస్తోందని విమర్శించారు. ఈ చట్టం దేశంలోని ప్రజలను మతాల వారీగా విడగొడుతుందని, కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా దేశ పౌరులందరూ చట్టం ముందు సమానమేనని చెబుతున్న భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ సవరణ ఉంటుందని పేర్కొన్నారు. భారతదేశ లౌకిక స్వభావాన్ని నాశనం చేసి దాన్ని నిరంకుశ హిందూ మత రాజ్యాంగంగా మార్చడానికి చేసే ప్రయత్నమే ఈ పౌరసత్వ చట్టమన్నారు. ఆర్ఎస్ఎస్ ఈ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకోదని ఆమె గుర్తు చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ దేశాన్ని ముక్కలు చేసే ప్రమాదమున్న పౌరసత్వ చట్టాన్ని సమర్థించుకోవడానికి ప్రభుత్వం అనేక కుంటుసాకులు చెప్తోందని పేర్కొన్నారు. భారతీయులందరికీ సమాన పౌరసత్వం హక్కు కల్పించాలన్న రాజ్యాంగ స్ఫూర్తితో వచ్చే నెల 6వ తేదీన ఇదే అంశంపై ప్రత్యేక సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, కె జోజులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్యాన్ని సైతం తొంగలో తొక్కుతారని, హిట్లర్ లాంటి నియంతృత్వ పాలన వస్తుందని పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రిలో మతతత్వ పార్టీ బీజేపీ పోటీ చేయడం ఆందోళనకరమైన విషయం అన్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ జహంగీర్, ఐడియల్ యూత్ మూవ్మెంట్ నాయకులు కలీం అల్లాఖాన్, షాన్ భాషా, సిపిఐ నగర కార్యదర్శి బి కొండలరావు, సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిఐటియు ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, ఏఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం మతానికి సంబంధించిందో ముస్లింకి సంబంధించిందో మాత్రమే కాదు, ఇది దేశ ప్రజల్ని మతం పేరుతో విభజించి దేశ ప్రజల మధ్య ఉన్నటువంటి సుహృద్భావాన్ని, ఐక్యతని విచ్ఛిన్నం చేసేటువంటి దుర్మార్గమైన విషయం ఇది అనేది మనం అనేక మంది ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అంశం కూడా ఉంది అని దృష్టి. సహజ వనరులు అన్నీ ఉన్నా ఆర్థిక స్థితి పోతుంది. మేము అధికారంలో మా కూటమి అధికారంలో వస్తే మేము కేంద్రం నుంచి ఈ రాష్ట్రాన్ని ఆదుకుంటాము, ప్రత్యేక హోదా ఇస్తాము, పోలవరం పూర్తి చేస్తాము, విశాఖ రైల్వే చేస్తాము, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మము, కడప స్టీల్ ప్లాంట్ పెడతాము. ఏ ఒక్కరిని చెప్పవా? విభజన హామీలు ఒకరిని చెప్పవా? ఎందుకంటే నువ్వు దొంగనాటం ఆడుతున్నావు. ఇందాక ఫస్ట్ చెప్పారు 400 కాదు కదా, 200 కూడా బీజేపీకి రావు. ఎందుకంటే మీరు గుర్తించుకోండి, ఇదే రాజమండ్రి ఆర్ట్స్ స్టేడియంలో ఉన్న ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్ని రెండో జాతి తరగతులుగా చేసేటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం. గుడ్ ఫ్రైడే సందర్భంగా రాజమండ్రి నగరంలో ప్రార్థనా మందిరాలలో క్రైస్తవ సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు ఆరాధనలు, పాదయాత్రలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభుని శిలువ యాత్ర కొంతమూరు ఆర్సీఎం చర్చి నుండి రాజమండ్రి ఆర్సీఎం గోదావరి వరకు మనోజ్ ఫాదర్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో యువతీ యువకులు, పెద్దలు, స్త్రీలు, ముఖ్యంగా వృద్ధులు పాల్గొన్నారు. యేసు ప్రభుగా చక్కా కిషోర్, మరియా మాతగా బెట్సీ, మగ్గాల మరియగా గ్రంథి నికీష, ఎరుసలేం స్త్రీగా కె మిన్ని, ప్రియాంక, శ్రీవల్లి, సైనికులుగా డి సురేష్, వై రాజ్ కిషోర్, టి రాజేష్, బాలాజీ, గీతేష్, సేవకుడిగా ఎన్ ఆదిత్య, ఎం అభిషేక్, సహాయకులు, మత పెద్దలు తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. గురించి ఆయన రక్తం చెందించాడు. మరి ఇవాళ ఆ ప్రేమ, దయ, కరుణ అందరికీ పంచే విధంగా మరి ముందరకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అందరూ పరిశుద్ధ జీవితం జీవించాలని, పాప మార్గాన్ని విడిచిపెట్టాలని ఆశిస్తూ
కోరుకుంటూ మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని స్థానిక కంబాలపేట వద్ద ఉన్న సెయింట్ దేవదాస్ బైబిల్ మిషన్ కేథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా బిషప్ నక్కా విజయరాజు గుడ్ ఫ్రైడే గురించి ప్రత్యేక సందేశం ఇచ్చారు. సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన శిలువపై ప్రాణాలు అర్పించారని, తిరిగి 3వ రోజు సమాధి నుంచి లేస్తారని పేర్కొన్నారు. పొరుగువారిని ప్రేమించాలని, వారి తప్పుల్ని క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేసిన ఆయనే జీసస్ అని అన్నారు. ఈ సందర్భంగా సంఘస్థులు క్రీస్తు గీతాలు ఆలపించారు. రాజమండ్రి చర్చ్ ఆఫ్ గాడ్లో గుడ్ ఫ్రైడే ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా చర్చ్ ఆఫ్ గాడ్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి శామ్యూల్ మోజెస్ శుభ శుక్రవార సందేశాన్ని అందజేశారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ప్రాణత్యాగం ద్వారా ప్రతి ఒక్కరికి పరలోక భాగ్యం ఏర్పడిందని పేర్కొన్నారు. యేసు శిలువ మరణం ద్వారా మనిషి నిత్య జీవనానికి ఒక మార్గం ఏర్పడిందని వివరించారు. చర్చ్ ఆఫ్ గాడ్ స్త్రీల డైరెక్టర్ డాక్టర్ కమలా షాయిరా, చర్చి యోజన్ డైరెక్టర్ గుమ్మడి బియాన్ మోజెస్ గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శిలువపై యేసు పలికిన సప్త సూక్తులను 7 సంఘ సభ్యులు వివరించడం జరిగింది. గుమ్మడి బియాన్ మోజెస్, కె సువర్ణరత్నం, బి దీపక్ ప్రైస్, పి అరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. డాక్టర్ బి కమలా షాయిర్, బి సుజాన్, ఐజాగ్, రాజు తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చ్ ఆఫ్ గాడ్లో గుడ్ ఫ్రైడే ఉదయ ఆరాధన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగింది. సంఘ సభ్యులు దైవచింతనతో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే దైవారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ప్రభాకర్, వినోలియా కుటుంబ సభ్యులు శీతల పానీయాలు అందజేశారు. వేణి ప్రభావతి, అనంతలక్ష్మి, జ్యోతి, అనురాధ, బేబీ, రత్నమాల, శ్వేతవర్ధని, శ్రీనివాస్, రమేష్, వరుణ్, శిరీష, సండే స్కూల్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను విశ్వసించిన వారికి పరలోకపు మార్గము సుగమనం అవుతుంది. కనుక యేసు మరణం ద్వారా మనకు మా స్వర్గపు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. విశ్వాసులందరూ కూడా పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప శుభదినమే శుభ శుక్రవారము. రాజమండ్రి త్యాగరాజ నగర్లో 73వ సంగీత వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. త్యాగరాజ నారాయణదశ సేవా సమితి ఆధ్వర్యంలో 73వ సంగీత వార్షికోత్సవాలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మసభ సాహితీ రూపకం విశేషంగా సాపికలను ఆకట్టుకుంది. బ్రహ్మగా టీవీ నారాయణరావు, నారదునిగా మల్లాప్రగడ శ్రీమన్నారాయణ, ఆంజనేయ స్వామిగా డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మ, వాల్మీకిగా ధూళిపాడ మహదేవమణి, లక్ష్మణుడిగా కడిమెళ్ల వరప్రసాద్, విశ్వామిత్రునిగా పాసర్లపాటి శ్రీనివాస్ బంగారయ్య శర్మ పాత్రలకి జీవం పోశారు. ఈ ఏర్పాట్లను కార్యనిర్వాహక వర్గం చైర్మన్ వాడ్రే వెంకటరమణారావు, వైస్ చైర్మన్ చింతలూరి సుందర వెంకట్రావు, జూపూడి వెంకటరమణారావు, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్ర, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథ భాస్కర్ రామ్, ట్రెజరర్ ముత్తంగి బుచ్చిరామయ్య, సభ్యులు విఎస్ఎస్ కృష్ణకుమార్, వేలూరు రామచంద్ర, ప్రగళ్లపాటి ప్రతాప్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. नवपंडितेभ्यः अहं व्याकरणम् अध्यगामि पूर्वपंडितेभ्येपि अध्यगामि नूतनाः बालकाः ये भवन्ति तेषां सकाशे अपि अहम् अध्ययनं करोमि अतः एतादृश मम अध्ययनं చిన్న పిల్లి పిల్లంత పరిమాణంలో కూడా తయారయ్యే లంకలోకి దూరేటువంటి అవకాశం ఉంది. కానీ త్రిలోక దైత్య భీకరం మహాప్రతాపశాలినం జితేంద్రియం సుఖప్రదం సదా భయార్తి నాశకం అటువంటి ఆయన యశస్కరుడు అటువంటి ఆయన నమామి యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్ కింద చైనీస్ వారు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. ఒక 3 నెలలు తగ్గించి రాజమండ్రి వచ్చాను. ఇంజనీరింగ్ తయారై వెనక్కి వచ్చిన తర్వాత ఈ పట్టణంలో ఉన్న బొగ్గా బాబాయ్ శాస్త్రి గారు రవాయి ఇంజనీరింగ్ వచ్చావు ఈ సమితిలో నువ్వు పండించి మెంబర్వి అని 60 సంవత్సరాలు ఈ సమితితో నాకు అనుబంధాన్ని కల్పించారు. అయినా
తపస్వి నేను కేవలం తపస్సును మాత్రమే. ఆయన తపస్సును చేశాడు, వేదాధ్యయనం చేసిన మహాత్ముడు, చరంగ వేదాధ్యయనం చేసిన మహాత్ముడు. తపస్సు చేస్తే బ్రహ్మ జిజ్ఞాసస్వ, తపసా బ్రహ్మ జిజ్ఞాసస్వ అని చెబుతామని. అద్భుత ఘనకార్యాలు సాధించిన మహనీయుడు ఆంజనేయుడు. ఇన్ని సాధించిన మహనీయుడు ఇతరులు ఎవ్వరూ చేయలేని మరొక ఘనకార్యం కూడా సాధించాడు. అదేమిటంటే నా చోటు స్వామి పాదాల దగ్గర అన్నాడు. అది కూడా ఇతరులు చేయగలిగేది కాదు. ఇన్ని ఘనకార్యాలు చేశాను కదా, మరి నా పదవి సంగతి ఏమిటి అని అడిగే దారుణమైన కాలం ప్రాప్తించిన సంగతి కలియుగ మానవులకు తెలుసు. కానీ హనుమంతుడు అనితర సాధ్యమైన ఘనకార్యాలు చేసి రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. త్రయాత్మిక ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా గణపతి పూజ, పుణ్యవచనం, మండప పునఃపూజ, సహస్రలింగార్చన, సూర్య నమస్కారాలు, క్షీరాదివాసం తదితర కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నండూరు సుబ్బారావు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి పేపర్ మిల్ కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ఆర్టీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని విస్తుల్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను విస్మరించి రాజకీయ నేతలు ముడుపులు తీసుకుని సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు పేపర్ మిల్లు కాలుష్య అంశాన్ని వినియోగించుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. మంచినీటిని అందించడానికి నిరంతర పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ను రానున్న ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానికేతరులను మరోసారి ప్రజలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. అభివృద్ధిని గాలికి వదిలేసిన రాజకీయ నేతలు యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారని మేడా శ్రీనివాస్ దుయ్యబట్టారు. అధికార ప్రతిపక్ష నాయకులు పరస్పరం ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ సమస్యను మరింత పెంచి పోషిస్తున్నారని వాపోయారు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం తనకు ఎంతైనా ఉందన్నారు. న్యాయ వ్యవస్థ కారణంగానే ఎలక్ట్రోరల్ బ్రాండ్స్ వ్యవహారం బయటకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాసారాజు, సింహ దుర్గారావు, కొత్తపల్లి భాస్కర్రామ్, ఆర్కే చెట్టి, వర్ధనపు శరత్ కుమార్, ఎండి హుసేన్, కారుమూరి యుగంధర్, ఆకుల మణికంఠ, త్రినాథ్, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, లంక ప్రసాద్ తదితరులు ఈ మీడియా సమావేశంలో మాట్లాడారు. అది ఒక విధమైనటువంటి కాన్స్పిరసీ. ఆ కాన్స్పిరసీలో జరిగినటువంటి ఆ హత్యని ఈ బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం అన్ని వర్గాల ప్రజల మీద ఆధారపడింది. ఎన్టీ రామారావు అభిమానించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ కూటమిని బహిష్కరించండి, పురంధేశ్వరి గారిని ఓడించి ఓట్లతో గుణపాఠం చెప్పి ఈ రాజమండ్రి ప్రతిష్టని కాపాడమని మేము రాజమండ్రి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. రాజమహేంద్రవరం మల్లైపేటలో శ్రీ శక్తి గణపతి మానస నాగబంధ సహిత శ్రీ 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 దానమాయమ్మ నూతన ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. స్థానిక మల్లైపేటలోని శ్రీ శక్తి గణపతి మానస నాగబంధ సహిత దానమాయమ్మ ఆలయంలో బ్రహ్మశ్రీ వనమాలి వెంకటరమణమూర్తి శర్మ ఆధ్వర్యంలో తిరుమల శర్మ పర్యవేక్షణలో ప్రతిష్టా మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. క్షేత్రపాలక నవగ్రహ జలాదివాసం, క్షీరాదివాసం, వేదస్వస్తి, నీరాజన మంత్రపుష్పాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేశారు. కమిటీ ఆధ్వర్యంలో బుచ్చయ్య చౌదరిని సత్కరించడం జరిగింది. టీడీపీ సీనియర్ నాయకులు గంగెన వీర హనుమంతరావు, పలువురు ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్లైపేట గ్రామ పెద్దలు, ప్రజలు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మందా కృష్ణమాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో జగన్ను ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి వైసీపీని తరిమి కొడతామని అన్నారు. ప్రాణాలకు తెగించి వర్గీకరణ సాధించుకుంటామని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్ సూర్యమాదిగ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్నసూరి మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆగ్రహజ్వాలలే వైసీపీకి సమాధి కట్టబోతున్నాయని అన్నారు. స్వేచ్ఛను హరిస్తూ మాదిగల మీటింగులు కూడా పెట్టుకోవడానికి లేకుండా జగన్ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆయన విమర్శించారు. జగన్ పెట్టుకునే సిద్ధం సభలకు లేని అనుమతులు అడ్డంకులు మాదిగల సభలకు ఎందుకని ఆయన సూటిగా ప్రశ్నించారు. బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్డీఏ గెలుపు ఖాయమని అన్నారు. వైరాల అప్పారావు మాదిగ మాట్లాడుతూ జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు అంటారే కానీ నిజానికి మాట చెప్పడమే తప్ప పనులు చేయడని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. ఎంపీగా ఉండగా వర్గీకరణకు అనుకూలంగా లెటర్ ఇచ్చిన జగన్ ఇప్పుడు వర్గీకరణ చేయనని చెప్పడం శోచనీయంగా మారిందన్నారు. వర్గీకరణ నా జీవిత ఆశయం అని చెప్పిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను తుంగలో తొక్కిన చరిత్ర జగన్దని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో జగన్ని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గోవిందరాజు మాదిగ, రాజమండ్రి ఇన్ఛార్జ్ తోలేటి రాంప్రసాద్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ గడ్డం వినోద్ మాదిగ, వైరాల రమేష్, రాచర్ల సుధా, చట్టన్ రామకృష్ణ, భీమడోలు కిరణ్, గడ్డం అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా, రాజకీయ వారసుడిగా నువ్వు కావాలనుకుంటే వర్గీకరణ కోసం మాట్లాడు, మాదిగలకు సభ పెట్టు, నీ వెనకాల చెంచాలతో సభ పెట్టించి నేను ఇది చేస్తాను, మందకృష్ణమాది కాదు నేనే చేస్తానని ధైర్యంగా చెప్పి దమ్ము నీకు ఉందా? ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. నువ్వు ఎప్పటికైనా మందా కృష్ణమాది గారి విమర్శను నీ చెంచాలను పెట్టి తిట్టించిన మానకపోతే ఎక్కడెక్కడ నిన్ను మేము ఎదుర్కొంటామని తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా మా అభ్యర్థి ఎన్నికలకు ముందు ఇచ్చిన మెగా డిఎస్సీ దగా డిఎస్సీ అయింది. పీసీసీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పీసీసీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాసరావు విమర్శించారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ 2019లో ఎస్ఐల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి 2022 డిసెంబర్లో 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2023 జనవరిలో ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించి చేతులు దులుపుకోవడం తప్ప ఎటువంటి పోస్టులు తీయలేదని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేశారని పేర్కొన్నారు. రేపు ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి మీకు ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు. ఇటు డిఎస్సీలో ఉన్న నిరుద్యోగులు ఇంతవరకు వారికి ఫలితం దక్కింది లేదు. వారి ఉద్యోగాలు లేవు. కోచింగ్ సెంటర్లకు పరిమితమైపోయి అనారోగ్యాలు తెచ్చుకొని ఈ రోజు వరకు కోచింగ్లు తీసుకుంటూనే ఉన్నారు. ఇందులో ఈ రెండిట్లో కూడా వయో పరిమితి అయిపోయి పాపం ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఈ కోచింగ్ సెంటర్ నుంచి కొన్ని వేల మంది ఉన్నారు. ఈ యువత వాళ్ళని ఉద్యోగాలను ఇవ్వకుండా వాళ్ళ జీవితాలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే చెందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అల్లూరి జిల్లా కింటకూరు అటవీ ప్రాంతంలో నల్లమద్ది చెట్టు నుంచి నీళ్లు వస్తున్నాయి. చెట్లకు పూలు పూస్తాయి, కాయలు కూడా కాస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరూ చూస్తూనే ఉంటారు కూడా. పళ్ళున్న చెట్లకే రాళ్లదెబ్బలనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే చెట్లలో నీళ్లున్న చెట్లు కూడా ఉంటాయా అంటే నిజమైన సమాధానం వస్తుంది. ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా నమ్మాల్సిన వాస్తవం ఇది. అల్లూరు జిల్లా రంపచోడవరం కింటకూరు అటవీ ప్రాంతంలో చోటు చేసుకున్న నిజాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది నిజమేనండోయ్. నల్లమద్ది చెట్టు నుంచి శుద్ధమైన నీరు ధారాళంగా వస్తోంది. ఫారెస్ట్ రేంజ్ అధికారుల పరిశీలనలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అటవీ ప్రాంతంలో నల్లమద్ది చెట్లు వేలాదిగా ఉంటాయి. కొన్నిట్లోనే నీటి నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుంది. నల్లమద్ది చెట్టు 20 లీటర్ల స్వచ్ఛమైన నీరు నిల్వ చేసుకుంటుంది. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని అటవీ ప్రాంతంలో విరివిగా ఈ నల్లమద్ది చెట్లు ఉంటాయి. 100లో 1 చెట్టుకు మాత్రమే నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థ ఉంటుందని సమాచారం.
శ్రీ మహాకాళి సమేత మహాకాళేశ్వరాలయంలో నిత్యాన్నదానానికి కెనరా బ్యాంక్ ఆఫీసర్లు విరాళాలు అందించారు. మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో కెనరా బ్యాంక్ జేఎన్ రోడ్ బ్రాంచ్ ఆఫీసర్లు నిత్య అన్నదానానికి అవసరమైన వంట సామాగ్రితో పాటు 2 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు పట్టపగల వెంకట్రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహాకాళి సమేత మహాకాళేశ్వర ఆలయం ద్వితీయ వార్షికోత్సవం ఏప్రిల్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు 4 రోజుల పాటు మహోత్సవాలు జరుగుతాయని వివరాలు తెలిపారు. ఈ 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసన, మహాకాళి అమ్మవారికి కుంకుమార్చనల కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6వ తేదీ మహాకాళేశ్వర స్వామివారికి పంచామృత ఏకాదశి రుద్రాభిషేకం, నందీశ్వర అభిషేకాలు. 3వ రోజు ఉత్సవమూర్తులకు చక్రస్థానం, రుద్రహోమం. సాయంత్రం స్వామివారి దివ్యశాంతి కళ్యాణం. 8వ తేదీ ఆఖరి రోజు స్వామివారికి అష్టోత్తర పూజ, అన్నాభిషేకం, అన్నప్రసాద వితరణ తదితర కార్యక్రమాలుంటాయని వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమాలు జరిగినాయి. అలాగే ఈ సంవత్సరం 6వ తారీఖు అంటే 6వ తారీఖున దీనికి చేసిన ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా ద్వితీయ వార్షికోత్సవానికి 5, 6, 7, 8 తారీఖులు అంటే 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకి భక్తులందరినీ కూడా మీ ద్వారా నేను ఆహ్వానించుతున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం క్వారీ సెంటర్లో క్లస్టర్ ఇన్ఛార్జీలు కొయ్యల రమణ, సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ అధికారం కోసమో లేక స్వలాభం కోసమో ఆవిర్భవించిన పార్టీ కాదని పేర్కొన్నారు. ఈ ఆవిర్భావం నుంచి తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందని వివరాలు తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6, బీసీ డిక్లరేషన్, కళ్లకు రెక్కలు వంటి పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పథకాలను తీసుకొచ్చారని వివరాలు వెల్లడించారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వివిధ నాయకులు, రాజమండ్రి పార్లమెంట్ వివిధ కమిటీల నాయకులు, నగర కమిటీల నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన హాస్యనటులు, ప్రతినాయకుడు, 101 జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ 2 దశాబ్దాల ప్రేక్షకులను ఉర్రు తొలగించారు. నూతన్ ప్రసాద్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. 101 జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ వర్ధంతి మార్చి 30. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ డైలాగ్ వింటే నాటి తరం వారికి వెంటనే 101 జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన ప్రసాద్ పేరు గుర్తుకు రాకమానదు. తడినాద వరప్రసాద్ అనే నూతన ప్రసాద్ 1970, 80వ దశకాల్లో తెలుగు హాస్యనటుడిగా, విలన్గా సినీ రంగాన్ని ఏలారని చెప్పవచ్చు. ఏ పాత్ర పోషించినా ప్రాణం పోసేవాడు. ముఖ్యంగా నూతన ప్రసాద్లో ధారణ శక్తి గొప్పది. ఎంత పెద్ద డైలాగ్ చెప్పినా ఒకే టేక్లో పూర్తి చేసేవారు. సుమారు 1200 అడుగులు ఒకే షాట్లో పూర్తి చేసి ఆ రోజుల్లో సంచలనం సృష్టించారు. నూతన ప్రసాద్ 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. బందరులో ఐటీఐ చదివిన ఆయన నాగార్జున సాగర్, హైదరాబాద్లో ఉద్యోగాలు చేశారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దర్శకుడు భానుప్రకాష్తో నూతన ప్రసాద్కు పరిచయం ఏర్పడింది. భానుప్రకాష్ స్థాపించిన కళారాధన సంస్థ తరపున ప్రదర్శించిన వలయం, గాలివాన, కెరటాలు వంటి నాటకాల ద్వారా నూతన ప్రసాద్ నాటక రంగానికి పరిచయమయ్యారు. ఏఆర్ కృష్ణ దర్శకత్వంలో మాలపల్లి నాటకాన్ని 101 సార్లు ప్రదర్శించారు. 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత నీడలేని ఆడది మొదలైన చిత్రాలలో నటించిన ముత్యాల ముగ్గు చిత్రంలో రావు గోపాలరావుతో పాటు చేసిన విలన్ పాత్ర మంచి గుర్తింపును తెచ్చింది. ముత్యాల ముగ్గు విజయంతో అనేక చిత్రాలలో లభించిన ప్రతినాయకుని పాత్రలను తనదైన శైలిలో పోషించి ఆకట్టుకున్నారు. తనదైన శైలిలో పలికే సంభాషణలతో ప్రతినాయక పాత్రలకు హాస్యవన్నెలద్దారు.
అనేక చిత్రాలలో అగ్రనటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించాడు. ఒక చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించారు. 1984లో సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకు గాను నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. తన 365వ సినిమా బామ్మ మాట బంగారు బాట చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన కాళ్లు చచ్చిపడిపోయాయి. దీంతో కొంతకాలం నట జీవితానికి దూరంగా ఉన్నారు. తిరిగి కోలుకుని 112 సినిమాల్లో నటించారు. తన శారీరక పరిస్థితికి అనుగుణంగా పాత్రలను ఎంచుకుని నటించారు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా నేరాలు ఘోరాలు వంటి ధారావాహికల్లో తనదైన ముద్ర వేశారు. కొద్ది రోజులు హైదరాబాద్లోని రవీంద్ర భారతికి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయనకు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ అభిమాని అయిన నూతన ప్రసాద్ 2011 మార్చి 30న అనారోగ్యంతో హైదరాబాద్లో కన్నుమూశారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురం చేరుకున్న జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఘనంగా స్వాగతం పలికిన పార్టీ నేతలు, జన సైనికులు. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి. రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం. సిఏఏ చట్టం రాజ్యాంగ వ్యతిరేక చట్టం, పలువురు నేతల ఆగ్రహం. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రౌండ్ టేబుల్ సమావేశం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.